పాల కల్తీదారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయింది. పాలు కల్తీ చేసే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది సుప్రీంకోర్టు. పాల ఉత్పత్తుల కల్తీపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీతో పాలను కాలకూట విషంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని అభిప్రాయపడింది సుప్రీం ధర్మాసనం. ఆహార భద్రత ప్రమాణాల చట్టాన్ని సవరించడం, కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్షల కోసం వెస్ట్ బెంగాల్, ఒడిశాలో అమలవుతున్న చట్టాల్ని కోర్టు ప్రస్తావించింది. (2011) కేంద్ర ప్రభుత్వం జరిపిన సర్వే ప్రకారం దేశంలో 68% పాలు కల్తీ అవుతున్నట్లు గుర్తించారు. పాలల్లో రసాయనాలు కలపడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత పెరుగుతుంది, కంటి చూపు లోపిస్తుంది, మూత్రపిండ సమస్యలు, క్యాన్సర్ ముప్పు తలెత్తొచ్చని కోర్టు తెలిపింది. పాల కల్తీని అరికట్టేందుకు ఆహార భద్రత ప్రమాణాల చట్టాన్ని మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. పురుగు మందులు, కాస్టిక్ సోడా, రసాయన కల్తీ పాలలో గుర్తిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించింది. డైరీ యజమానులు, పాల ఉత్పత్తిదారులు, ఆపరేటర్లు, చిల్లర వర్తకులపై నిఘా పెంచాలని సూచించింది సుప్రీంకోర్టు.